బ్రేకింగ్ న్యూస్. బీహార్లో భారీ వర్షాలు వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో అక్కడ జనజీవనం స్తంభించిపోయింది. బీహార్లో చాలా నదులు భారీ వర్షాల కారణంగా ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తూ ఉన్నాయి. ఒక నది ఎంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోందో అక్కడ పర్యాటకులు ఏ విధంగా చిక్కుకుపోయారో చూస్తూ ఉన్నాం. వాటర్ ఫాల్స్ కూడా అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటూ ఉన్నాయి. వాటర్ ఫాల్స్ అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటూ ఉన్నాయి. కానీ కొన్ని చోట్ల పర్యాటకులు ఆ వాటర్ ఫాల్స్లోనూ అక్కడ నదుల్లోనూ చిక్కుకుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు అక్కడ కొంతమంది పర్యాటకులు చిక్కుకుపోవడంతో వాళ్లను తాళ్ల సాయంతో రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదకర స్థాయిని మించి నదులు ఉప్పొంగుతున్నాయి. కైమూర్ హిల్స్లోని మాతొట్ల భవానీ డ్యాంకు ఒక్కసారిగా వరద పోటెత్తింది. వరదలో 10 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు. వాళ్లను తాళ్ల సాయంతో రక్షిస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. నిజానికి ఒక్కసారిగా వరదలు పోటెత్తినప్పుడు అక్కడ ఉండే స్థానికులకు దాని ప్రమాదం ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది. కానీ పర్యాటకులకు ఆ పొంగే వరద నీరు అంతకంతకు పెరిగిపోతుందని, అది తమను చుట్టుముడుతుందని, తాము ప్రమాదంలో పడిపోతామని బయట నుంచి వచ్చే పర్యాటకులకు తెలియదు. అందుకే అక్కడ వాళ్ళు పరుగున ఒడ్డుకు వచ్చే ప్రయత్నం చేయకుండా కొంత ఆలస్యం చేస్తారు. దాంతో వాళ్ళు చిక్కుకుపోతారు. అక్కడున్న పిల్లర్స్కి వాళ్ళు ఇరుక్కుపోయారు. దాన్ని పట్టుకుని వాళ్ళు వేలాడుతూ కనిపించారు. వెంటనే అక్కడ ఉన్న రెస్క్యూ సిబ్బంది తాళ్ల సాయంతో వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. నీటి ఉధృతికి వాళ్ళు కొట్టుకుని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఒడి వాళ్లతో లాక్కుని నదిలో తీసుకుపోతూ ఉంటుంది. కానీ ఆ తాడుని గట్టిగా పట్టుకొని ఆ పాదాల పట్టు సడలకుండా, గుప్పిట పట్టు విడిపోకుండా వాళ్ళు గట్టిగా పట్టుకుని వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తుంటారు. అదే అక్కడ జరుగుతుంది. తాళ్ల సాయంతో అక్కడ చిక్కుకున్న పర్యాటకులను ఒడ్డుకు తీసుకొస్తున్నారు. వాటర్ ఫాల్స్ అందాలను చూడటానికి వేల సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. జలపాతాల దగ్గర స్నానాలు చేస్తూ ఉండగా ఒక్కసారిగా ఎగువన కురిసిన వర్షం కారణంగా వరద పోటెత్తింది. కొండపై నుంచి ఒక్కసారిగా వరద నీరు దూసుకొచ్చింది. ఇక పిడుగులతో కూడిన వర్షాలకు జనం వణికిపోతున్నారు. పిడుగుపాటుకి 24 గంటల్లోనే 25 మంది పిడుగుపాటు కారణంగా చనిపోయారు అంటే అది మామూలు విషయం కాదు. కొంతమంది పిడుగుపాటు కారణంగా చనిపోయారు. మరికొంతమంది ఇలా నదుల్లో వరదల్లో చిక్కుకుపోయారు. వీరంతా పర్యాటకులు. నిజానికి నదిలో వరద పోటెత్తుతూ ఉన్నప్పుడు క్షణాల్లో వాళ్ళంతా బయటకు వచ్చేయాలి. అప్పటి వరకు ఉన్న నీటి మట్టం 1 అంగుళం పెరిగినప్పటికీ గుర్తుపెట్టుకోండి, మీరెక్కడికైనా పర్యటనకు వెళుతూ ఉన్నప్పుడు మీరున్న నదిలో మీరున్న చోట 1 అంగుళం నీటి మట్టం పెరిగింది అంటే మీరు అక్కడి నుంచి అర్జెంటుగా ఇమీడియట్గా ఎస్కేప్ అయిపోండి. మీరు ఒడ్డుకు వచ్చేయండి. కావాలి అంటే కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ నదిలోకి వెళ్ళొచ్చు. 1 అంగుళం నీటి మట్టం పెరిగింది అంటే ఆ తర్వాత అది కొన్ని అడుగులు కొన్ని మీటర్లకు నీటి మట్టం పెరగబోతోందనే సంకేతం. కాబట్టి బయట నుంచి నదుల అందాలను చూడటానికి వెళ్ళే పర్యాటకులు గుర్తుపెట్టుకోండి, మీరున్న చోట నదిలో అప్పటి వరకు ఉన్న నీరు ప్రవహించడం మొదలుపెట్టినా, అప్పటి వరకు ఉన్న నీటి మట్టం పెరిగినా, ఆ నీటిలో అసహజ కదలికలు ఏర్పడినా అది ప్రమాద సంకేతంగా గుర్తించండి. వెంటనే మీరున్న చోట నుంచి క్షణాల్లో, ఎటువంటి ఆలస్యం చేయకుండా క్షణాల్లో మీరు ఒడ్డుకు వచ్చేయండి. సెకండ్ల వ్యవధిలో మీరు ఒడ్డుకు రావాలి. లేదంటే మిమ్మల్ని నీరు చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. నదిలో ఆ ఒడి మిమ్మల్ని లాక్కొని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సెకండ్ల వ్యవధిలో నీటి కదలికలను గుర్తించి వెంటనే ఒడ్డుకు వచ్చేయండి. సహజంగా బయట నుంచి వెళ్ళే పర్యాటకులకు ఆ విషయం తెలియక నీటిలోనే ఉండిపోతారు. నీరు తమను చుట్టుముట్టిన తర్వాత ప్రమాదకర స్థాయిలో ఉన్నామని అరుస్తూ ఉంటారు, రక్షించండి అని కేకలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు బీహార్లో అలాంటిదే జరిగింది. కొన్ని రోజుల క్రితం ఒక చోట నదిలో ఒక కుటుంబం నదిలో కొట్టుకుపోయింది. ప్రతి ఏటా పర్యాటకులకు ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతూ ఉన్నాయి. ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. అలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మీరు జలపాతాల దగ్గరికి వెళ్ళినా, నదుల దగ్గరికి వెళ్ళినా నదీ ప్రవాహం పెరుగుతూ ఉన్నట్లయితే, నదీ ప్రవాహంలో 1 అంగుళం తేడా వచ్చినా మీరు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోండి. ఒడ్డుకు పరిగెట్టుకుని వెళ్ళిపోండి. అదేదో నీటి మట్టం కదా, నీటిని చూస్తూ ఆనందంగా అక్కడ ఉండిపోకండి. నిమిషాల వ్యవధిలో మిమ్మల్ని భారీ ప్రవాహం చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సెకండ్ల వ్యవధిలోనే నీటి మట్టంలో ఎటువంటి కదలికలు వచ్చినా మీరు ఎస్కేప్ అయిపోండి. బీహార్లో అలాంటి ప్రమాదాన్ని గుర్తించక కొంతమంది పర్యాటకులు అక్కడే ఉండిపోవడంతో అంతకంతకు నీటి మట్టం పెరిగింది. వాళ్ళు మధ్యలోనే ఉండిపోయారు. అక్కడున్న సిబ్బంది తాళ్ల సాయంతో అతి కష్టం మీద వాళ్ళని రక్షించారు. మీరు జలపాతం ఏ విధంగా వస్తోందో మీరు చూస్తున్నారు. అప్పటి వరకు సాధారణంగానే ఉన్న జలపాతం ఒక్కసారిగా పొంగుతూ కనిపించింది. నీటి ఉధృతి పెరిగింది. ఆ ఉధృతి, ఆ జలపాతం అందాలు మనల్ని కట్టిపడేయచ్చు, ఒక్కసారిగా మనల్ని మెస్మరైజ్ చేయొచ్చు. ఆ జలపాతాల అందానికి మనం అక్కడే ఉండిపోవచ్చు. ఇదంతా
అక్కడున్న స్థానికులకైతే తెలుస్తూ ఉంటుంది. నీటి మట్టంలో ఏమాత్రం కదలికలు వచ్చినా, ఏమాత్రం పెరుగుదల కనిపించినా వెంటనే స్థానికులైతే పరుగు పరుగున వెళ్ళిపోతారు. ఈత తెలిసిన వాళ్ళైతే కొంత జాప్యం చేసి మరీ వెళ్తారు. అవి అక్కడున్న వాళ్ళకి అలవాటైన వాళ్ళకి. కానీ వేరే ప్రాంతం నుంచి వచ్చిన పర్యాటకులు దాన్ని గమనించక ఉండిపోయి ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. బీహార్లో అలాంటి ప్రమాదమే జరిగింది. కొంతమంది పిడుగుపాటు కారణంగా కూడా 25 మంది పిడుగుపాటు కారణంగా చనిపోయారు అంటే అది మామూలు విషయం కాదు. మరో 2 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు బీహార్లో కురిసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. కిషన్గంజ్, అరియారా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక తమిళనాడులో కూడా 14 జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. నీలగిరి, కోయంబత్తూరు, తిరువూర్, తేని, దిండిగల్, ఈరోడ్, సేలం, ధర్మపురి, తిరుపతూరు, కృష్ణగిరి, వేలూరు, తిరువన్నామలై, కల్లకురుచి, పెరంబలూరు జిల్లాలలో కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. తమిళనాడులో కూడా పర్యాటక ప్రాంతాలకు చాలామంది తెలుగువారు వెళుతూ ఉంటారు. తెలుగువారు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలి అని కూడా ఆర్టీవీ మీకు హెచ్చరికలు జారీ చేస్తుంది. పర్యాటకులకు వెళ్ళిన వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు నదుల్లోనూ, నదీ పరివాహక ప్రాంతాల్లోనూ ఉంటే, అక్కడ నీటి మట్టం పెరుగుతూ ఉంటే వెంటనే అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోండి, అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోండి. రాబోయే 48 గంటల్లో తమిళనాడులో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంటుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కొండ ప్రాంతాలకు పర్యాటకులు వెళితే ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో చెప్పలేము. అప్పటి వరకు సామాన్య పరిస్థితులే ఉంటాయి. కానీ నిమిషాల వ్యవధిలో, క్షణాల వ్యవధిలో భారీ వర్షాల కారణంగా మిమ్మల్ని నీళ్లు చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు రక్షించుకోవడం కొంచెం కష్టమయ్యే పరిస్థితులు తలెత్తుతాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బందులను కొని తెచ్చుకోకుండా ఉండాలంటే భారీ వర్షాలప్పుడు కేవలం ఇళ్లకో, లేదంటే గదులకో, రూములకో మాత్రమే, కాటేజీలకో మాత్రమే పరిమితం కండి. నదీ పరివాహక ప్రాంతాల్లో ఈ విధంగా అక్కడ ఉండొద్దు. పెరంబలూరు జిల్లాలో కూడా కుండపోత వర్షాలు పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు బీహార్లో పర్యాటకులు చిక్కుకుపోతే వారిని రక్షిస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు.